యేసు ప్రభు నామములో బాప్తిస్మం పొందాలా, మానవ మనిషి పొంది ఈ శరీర ఆశలు, ఇచ్చలు, కోరికలు సిలివేయాలి. ఇక మీదట తన బతికే బతుకు యేసు ప్రభు కోసమే బతకాలి. అప్పుడు తన జీవితాన్ని రక్షింపబడిన స్థితిలో ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఉండదు. వెంటనే స్పందించాడు పేతురు, అయ్యా నేను పాపిని, నన్ను విడిచిపో, నువ్వు పరిశుద్ధుడివి. అప్పుడు యేసు ప్రభు పేతుర్ని పిలిచి, మనుషులు పట్టించాలనిగా చేస్తాను రా, నన్ను వెంబడించు అన్నాడు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో మనుషుడు రక్షింపబడాలంటే యేసుని రాజుగా అంగీకరించి బాప్తిస్మం పొంది మానమనిషి పొంది యేసు ప్రభువుని వెంబడించాలా. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 36వ వచనం నుండి మనం చదివినప్పుడు ఇలా రాయబడింది, మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది మీరే ఇశ్రాయేలు జనమంతా రూఢిగా తెలుసుకోవాలను అని చెప్పాడు. చెప్పిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది మనుషులు ఏం చేశారంటే, అయా కడమ అపోస్తలుని పేతురుని అడిగారు, ఏమని, మేమేం చేయాలి అని అడిగారు. హృదయంలో పొడవబడిన వారై కాదనమాట, హృదయ స్పందన. సువార్తకు నీ హృదయము స్పందించాలా. హృదయ స్పందనకి వాళ్ళు ఏం చేశారంటే, మేమేం చేయాలి అని అడిగారు పేతురుని, కడమ అపోస్తలుని. అప్పుడు యేసు పేతురు ఏమంటున్నాడంటే, మీరు మారు మనసు పొంది ఏం చేయాలా, మారు మనసు పొంది అదనమాట. మనసు మారాలా, మనసు మారాలా. మీరు మారు మనసు పొంది ప్రతివాడు యేసు ప్రభువు నామమున బాప్తిస్మం పొందుడి. 1 మారు మనసు, 2 బాప్తిస్మము. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఇది మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ చేతునని వారితో చెప్పాడు. అనేక మాటలతో సాక్ష్యం ఇచ్చి, మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందండి అని చెప్పేశాడు. వేరే రక్షణ, లోకానికి వేరుగా బతకండి అని చెప్పాడు అనమాట. లోకానికి వేరుగా. పిల్లరా, 1 సంవత్సరమే నాకు గడియ దేవుడు ఇచ్చినప్పుడు నేను ఆలోచన చేసే ఆలోచన మొట్టమొదటిగా ఇది, నేను పాపినా, రక్షింపబడ్డానా? రక్షింపబడితే ఇదిగో అపోస్తలుల బోధ విని యేసు రాజుని అంగీకరించి మారు మనసు పొంది బాప్తిసం పొందానా? పరిశుద్ధాత్మను కలిగి ఉన్నానా? అయితే రక్షింపబడినట్టు. లోకానికి వేరుగా బతుకుతూ ఉన్నానా? లోకంతో కలిసిపోతున్నానా? లోక స్నేహం చేసేవాడు దేవునికి విరోధి, రక్షింపబడినట్టు లెక్కగా. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో, యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఇలాగ రాయబడింది, వ్యభిచారములారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగుతారు కదా. కాబట్టి ఎవడు లోకమును స్నేహించునో వాడు దేవునికి శత్రువును అని చెప్పేసి, దేవునికి శత్రువు. కాబట్టి నాకు ఇచ్చిన ఈ గడువులో నేను దేవునికి శత్రువుగా ఉండాలని ఆలోచన చేయట్లేదు. లోక స్నేహాన్ని ఇక మీద నేను విడిచిపెడుతున్నా. ఎప్పుడైతే తాను ఆత్మ సంబంధమైన స్థితిని గురించి ఆలోచన చేసుకొని యేసుని రాజుగా అంగీకరించి లోక స్నేహాన్ని విడిచిపెట్టి దేవునితో శత్రుత్వాన్ని మానివేసి దేవునితో సమాధానం పడ్డాడో అప్పుడు అతని ఆత్మ సంబంధంగా నెమ్మది ఉంటుంది. చనిపోతే నేరుగా పరలోకం వెళ్ళే అవకాశం ఉంటుంది. మనందరికీ తెలుసు యేసు ప్రభు శిలువ